ఒకరోజు ఉదయం సూర్యుడు అప్పుడే ఉదయించాడు. వెంకమ్మ అప్పుడే నిద్రలేచి తన కూతురు వీణను నిద్రలేపడానికి వెళ్ళింది. వీణా, ఓ వీణా, లేవ్వే తల్లి, తెల్లవారి చాలా చాలాసేపు అయిపోయింది. మనం ఇంకా ఇలా నిద్రపోతే ఊరివారు మనల్ని ఏమనుకుంటారు? లేచి త్వరగా వాకిలూడ్చి కల్లాపి జల్లి ముగ్గు పెట్టు. అబ్బా అమ్మా, ఇప్పుడే నిద్ర లేవాలా? రాత్రంతా నవల చదువుతూ ఆలస్యంగా పడుకున్నాను. ఇంకాసేపు పడుకోనివ్వు. ఈ చల్లని గాలికి ఇంకాసేపు నిద్రపోవాలనిపిస్తుందమ్మా. అసలు మీ అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఆయన లేచారా లేదా? నేను నిద్ర తగలబెట్టా. అల్లుడు గారు ఎప్పుడో లేచారే. పాపం ఆయన ఇప్పటికే గేదెల పాలు పితికి వాటికి గడ్డేసి పెండ కూడా ఎత్తేశారు. నువ్వు హాయిగా నిద్రపోతుంటే ఆయన ఒళ్ళంతా చవటలు కక్కుతూ పని చేస్తున్నారు. బయట కల్లాపి జల్లడానికి నీళ్లు కూడా తోడు పెట్టారు. నువ్వెళ్ళి కల్లాపి జల్లి ముగ్గు పెట్టు. ఏంటమ్మా అలా అంటావు? ఇన్ని పనులు చేసిన ఆయన ఆ 4 చుక్కలు కల్లాపి జల్లి ముగ్గేయలేరా? పెండ ఎత్తడం కంటే ముగ్గేయడం చాలా తేలిక కదా. ఆ పక్కింటి కాంతమ్మ గారి అల్లుడు సుందరాన్ని చూడు, వాకిలి ఉడ్చి ముగ్గు కూడా అతనే వేస్తాడు. మా నాయన కూడా అలా చేస్తే నాకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది కదా. నోరు మొయ్యివేనా, ఒళ్ళంతా బద్ధకం పెంచుకున్నావు. వాళ్ళ అల్లుడు చేస్తే మన అల్లుడు కూడా చెయ్యాలా ఏంటి? మన అల్లుడు వేణు చాలా మంచోడు. మనం ఏం వండి పెట్టినా తింటాడు, ఎదురు మాట్లాడు. ఒక్కరోజు కూడా కూర బాగాలేదని వంక పెట్టడు. ఆయన లాంటి అల్లుడు దొరకడం మన అదృష్టమే. ఆయన మంచితనాన్ని ఇలా వాడుకోకూడదు. ఎల్లి త్వరగా ముగ్గు పెట్టు. వెంకమ్మ అలా అనడంతో వీణ విసుగ్గా బయటికెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో వేణు గిద్దెల దొట్టి నుంచి ఒళ్లంతా చెమటతో తడిసిపోయి అలసటగా ఇంట్లోకొచ్చాడు. అత్తయ్యగారు, పని చేసి చాలా అలసిపోయాను. ఈరోజు ఆ పెద్ద గేదె అస్సలు పాలే పితకనివ్వలేదండి. కాలుతో తన్నబోయింది. కాస్త కాషాయం ఇస్తారా? తలనొప్పి ఎక్కువగా ఉంది. ఏంటండి మీరు కాసేపు పనిచేసి ఏదో కొండను తవ్వొచ్చినట్టు మాట్లాడుతున్నారు? కాషాయం కాస్తాను కాని ముందు ఆ కూరగాయలు అవి తరగండి. ఆ వంకాయలు బెండకాయలు బొట్టలో ఉన్నాయి. నాకు వంట చేయడానికి సమయం అయిపోతోంది. నేను ముగ్గేయాలా, వంట చేయాలా? నేను కూరగాయలు తరగాల వీణా? ఇప్పుడే గేదెల పెండ ఎత్తి నీళ్లు తోడొచ్చాను. నా చేతులు నొప్పులు పెడుతున్నాయి, వేలు కూడా వణికిపోతున్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకొని చేస్తాను. అదంతా ఏం కుదరదు. మీకు తెలుసా, పక్కింటి కాంతమల్లుడు సుందరం వాళ్ళ ఇంట్లో కూరగాయలు తరగడమే కాదు, వంట కూడా చేస్తాడు. మొన్న చూశాను, ఆయన స్వయంగా అట్లు వేస్తున్నాడు. మేము మంచివాళ్ళం కాబట్టి కేవలం కూరగాయలు తరగమని మాత్రమే చెప్తున్నాం. అయినా 4 వేలు లోపలికెళ్లాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా. అవునల్లుడు గారు, వీణ చెప్పేది నిజమే. పక్కాలను చూసి నేర్చుకోవాలి. త్వరగా తరగండి, లేకపోతే మధ్యాహ్నం భోజనం ఆలస్యం అవుతుంది. సరే అత్తయ్య గారు, కూరగాయలు ఇటు ఇవ్వండి. ఈ ఇంట్లో నా మాటకు విలువ ఎలాగో లేదు. వేణు కూరగాయల బుట్ట తీసుకొని అరుగు మీద కూర్చున్నాడు. మెల్లగా ఒక్కో వంకాయని కోస్తున్నాడు. కాసేపటికి పక్కింటి నుంచి నీళ్ల శబ్దం, బట్టలు బాతున్న శబ్దం వినిపించి అటువైపు చూశాడు. అక్కడ సుందరం పెద్ద బట్టల బుట్ట ముందు కూర్చొని చెమటలు కక్కుతూ బట్టలు పిండుతూ ఉన్నాడు. అతని ముఖం చాలా దీనంగా ఉంది. అది చూసి వేణు మెల్లగా గోడ దగ్గరికెళ్ళాడు. ఏంటి సుందరం ఇదంతా? నువ్వు బట్టలు కూడా ఉతుకుతున్నావా? వాకిలిడిచి నువ్వు ముగ్గు కూడా వేస్తావని మా ఇంట్లో నీ గురించి గొప్పలు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే నువ్వు బట్టలు కూడా పిండుతున్నావు. ఏంటి నీ అవస్థ? ఏం చేయమంటావు వేణు? నీకు తెలుసు కదా మా అత్త కాంతమ్మ ఎంత గయ్యాలదో. ఆమె చెప్పిన పని చేస్తేనే నాకు ఇంట్లో 3 పూట్ల కూడు పెడుతుంది. లేకపోతే నన్ను ఇంట్లో కూడా రానివ్వదు. ఈ బట్టలు ఉతకపోతే ఇవాళ నాకు అన్నం పెట్టని తెగేసి చెప్పేశారు. నా బాధను ఎవరికి చెప్పుకొని చెప్పు? ఇళ్ళనికం రావడం నా తలరాత. అయ్యో, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సుందరం. నేను కూరగాయలు తరుగుతున్నానని బాధపడ్డాను, కానీ నీ పరిస్థితి చూస్తుంటే నేను ఎంతో న్యాయం అనిపిస్తోంది. మా ఇంట్లో నన్ను ఉతకమని అడగలేదు ఇంకా. నీ జీవితమే నయం వేణు. నా జీవితం అంతా ఈ సబ్బు నీళ్ళలోనే గడిచిపోయింది. ఇళ్ళనికం వచ్చిన అల్లుడికి గౌరవం కంటే మనం పిండే ఈ బట్టల విలువ ఎక్కువైపోయింది. పైగా కాసేపు అయ్యాక వంట కూడా నేనే చేయాలి. నీకో విషయం చెప్పనా వేణు? ఈ రోజు రాత్రికి మా ఇంట్లో నన్ను గారెలు వండమన్నారు. పైగా అవి కరకరలాడాలట. వారలా మాట్లాడుకుంటూ ఉండగా సోము అక్కడికొచ్చాడు. సోము వీరిద్దరికంటే చాలా అమాయకుడు. చేతిలో ఒక చిన్న గిన్నె పట్టుకొని కంగారుగా వచ్చాడు. సుందరం, మీ ఇంట్లో కాస్త కరేపాకుందా? మా అత్తగారు ఇప్పుడే సారు వండమన్నారా. అందులో కరేపాకు లేకపోతే నన్ను తిడతారు. ఏంటి సోము, నువ్వు మీ ఇంట్లో వంట కూడా చేస్తున్నావా? ఏం చేయమంటారా, మా ఆవిడ ఇంకా నిద్రపోతానే ఉంది.
మా అత్తగారికి ఏమో కాలు నొప్పులట. నన్నే పొయ్యి వెలిగించమన్నారు. కరేపాకుంటే త్వరగా ఇవ్వండిరా, లేకపోతే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని నా గుండె మీద గరిటితో కొడతారు మా అత్తయ్య. మన పరిస్థితి చూస్తుంటే నవ్వాలు ఏడవాలు అర్థం కావట్లేదు సోము. మనం అల్లుళ్ళమా లేక వంట మనుషులమా అని సందేహం వస్తుంది. ఊరిలో అందరూ అల్లుళ్లకు మర్యాదలు చేస్తుంటే మనకు మాత్రం ఈ గరిట దెబ్బలు తగులుతున్నాయి. ముగ్గురు అల్లుళ్ళు కలిసి తమ కష్టాల్ని పంచుకుంటూ ఉండగా కాంతమ్మ గుమ్మం దగ్గరకొచ్చి, సుందరం, ఓ సుందరం, ఎక్కడ చచ్చావు? బట్టలు పిండుతున్నావా లేక పక్కింటి అల్లులతో కబుర్లు చెప్తున్నావా? పని చేయకుండా బాతగాని చెప్పుకుంటున్నారా ఏంటి? పని దొంగల నిలబడి ముచ్చట్లేంటక్కడ? ఆ బట్టలు ఇంకా అలానే ఉన్నాయి. నువ్వు ఎప్పుడు పిండుతావు, ఎప్పుడు ఆడతాయి? కాంతమ్మ గారు, ఇక్కడ ఎవరు బాతకని చెప్పుకోవట్లేదు, కాస్త మాట్లాడుకుంటున్నాం అంతే. మాకు మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా? మేము ఇంటి అల్లులమా లేక కేవలం పను మనుషులమా? ఎప్పుడు పని పని అంటే ఎలా? ఓయ్ వేణు, నువ్వు నా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నావా? నీ అత్తగారు వెంకమ్మను పిలుస్తా నాగు. నీకు చాలా పొగరు పెరిగింది. వెంకమ్మ, ఓ వెంకమ్మో! కాంతమ్మ అరుపులకి వెంకమ్మ లోపల నుంచి పరుగు పరుగున బయటకొచ్చింది. ఆమె మొహం భయంతో పాలిపోయింది. చూడెంకమ్మ, నీ అల్లుడొచ్చి నాతో వాదం చేస్తున్నాడు. మీ అల్లుడికి పెద్దలంటే గౌరవం లేదు. మీ అల్లుడిని అదుపులో పెట్టుకో, లేకపోతే నీ పరువు పోతుంది. ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటే నీ ఇల్లు గొల్లవుతుంది. అయ్యో కాంతమ్మ, ఏమనుకోకు. వాడు కుర్రాడు కదా, తెలియక మాట్లాడుతున్నాడు. వేణు, ఏమైంది నీకు? నోరు మూసుకొని ఇంట్లోకి రా. నీ వల్ల నేను పక్కింటి వారి మాటలు పడాల్సి వస్తోంది. ఇలరికం వచ్చిన వాడు ఇలా తల ఎత్తి మాట్లాడకూడదు. తల దించుకొనే పని చేసుకోవాలి. ఏంటండి ఇది? అందరితో గొడవ మనకు అవసరమా? కూరగాయలు తరగకుండా బయటకు పోయి తగులు పెట్టుకుంటున్నారా? అక్కడ జరిగే గొడవ చూసి సుందరం భయంతో ఏడవడం మొదలెట్టాడు. అతను చాలా మెత్తని మనిషి. వేణుకి ఏం చెయ్యాలో అర్థం కాక చిరాకుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుందరాన్ని కాంతమ్మ చాలా దారుణంగా తిట్టింది. నీ వల్ల నా పరువు పోయింది సుందరం. పక్కింటల్లుడితో నాకు సమాధానం చెప్పిస్తావా? ఇల్లరిక వల్లుడిని అయ్యి నేను పని చెప్తే ఆ పని చేయకుండా బయటలతో కబులు చెప్తావా? నీకు తిండి పెట్టడం దండగా. ఇవాళ నీకు అన్నం లేదు. ఎల్లి అక్కడ మూలను కూర్చో. రేపు ఉదయాన్నే 5 గంటలకు లేవాలి. సుందరం ఆ రాత్రి అన్నం తినకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ పడుకున్నాడు. ఆకలితో కడుపు మాడుతున్నా అత్తగారి భయానికి నోరు మెదపలేదు. మరుసటి రోజు ఉదయం వేణు గుమ్మం దగ్గర నిలబడున్నప్పుడు సుందరం కనిపిస్తే పలకరించాడు. కాని సుందరం మాత్రం వేణువైపు చూడలేదు. భయంతో తలదించుకుని ఉన్నాడు. అప్పుడే సోము సుందరం ఇంటివైపు వచ్చాడు. సుందరం, ఏమైంది? ఎందుకలా ముఖం మార్చుకొనున్నావు? నిన్న జరిగిన దానికి బాధపడుతున్నావా? నేనేదో ధైర్యంగా అన్నాను గాని అది నీకు శాపమైందా? వేణు, మా అత్తగారు నిన్ను చాలా దారుణంగా తిట్టారు. నిన్న రాత్రి అన్నం కూడా పెట్టలేదు. నిన్న ఆకలితో అల్లాడిపోయారు. నాకింక ఓపిక లేదు వేణు. ఈ ఇల్లరికం వచ్చిన అల్లుడికి ఇంత అవమానం అవసరమా? ఇక లాభం లేదు సుందరం. మనం ఇంత కష్టపడుతుంటే వీళ్ళకు మన విలువ తెలియట్లేదు. మనం కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మన లేని వెళ్తి వాళ్లకు తెలియాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. సోము, నువ్వు కూడా మాతో రా. అమ్మో వద్దు వేణు, నాకు భయంగా ఉంది. మా అత్తగారు మళ్ళీ తిడతారు. నేనున్నాను కదా, భయపడకు. మనం ఒక 2 రోజులు కనిపించకుండా ఉందాం. మన గౌరవం మనం కాపాడుకోవాలి. మన కష్టం లేకపోతే ఈ ఇల్లు ఎలా గడుస్తాయో వాళ్ళకు తెలియాలి. అప్పుడే మనకి గౌరవం దొరుకుతుంది. సరే వేణు, నేను వస్తాను. ఈ సబ్బు నీళ్లు పెండగంపల కంటే అడవే నయం. అక్కడే కనీసం ఎవరు తిట్టరు. ముగ్గురు అల్లుళ్ళు కలిసి ఎవరికీ చెప్పకుండా ఊరి విడిచి వెళ్ళిపోయారు. ఊరి చివర ఉన్న ఒక పాత గుడిసెలో తలదాచుకున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం అయ్యేసరికి గేదెలు ఆకలితో అరుస్తున్నాయి. కాని పాలు పితకడానికి దిక్కులేదు. వాకిలి ఊడ్చేవారు లేరు. వేణు ఎటెళ్ళాడు? గేదెలు ఆకలితో అరుస్తున్నాయి. నాకెందుకో కంగారుగా ఉందే. అమ్మా, ఆయన ఎక్కడికెళ్లారో తెలీదు. కూరగాయలు తరగకుండా ముగ్గేయకుండా ఎక్కడికెళ్లారు? కాంతమ్మ పక్కింటి పరుగునొచ్చి, ఓ వెంకమ్మ, మా అల్లులు కూడా కనిపించట్లేదు. సుందరం కూడా ఏటో వెళ్ళాడు. వంట ఎవరు చేస్తారు? బట్టలు ఎవరు ఉతుకుతారు? నా నడువు నొప్పి పుడుతోందే, పళ్ళన్నీ ఆగిపోయినాయి. అమ్మా, ఆయన లేరంటే ఇల్లు చిన్నబోయింది. నా భర్త లేని చోట నాకు తిండి కూడా వద్దు. వాణ్ణి తిట్టడం వల్లే వాళ్ళు వెళ్ళిపోయారా? మన మాటలకి పాపం ఆయన చాలా బాధపడుంటారు. వెంకమ్మ, కాంతమ్మ అలాగే వారి కూతుర్లందరికీ
అల్లుళ్ళ విలువ అర్థమైంది. వారి శ్రమ లేనిదే ఇల్లు గడవడం లేదని తెలుసుకున్నారు. వీణా, మన అల్లుడు వేణు చాలా కష్టపడేవాడు తల్లి. మనం ఆయన్ని పని మనిషిలా చూసాం. ఆయన మనింటికి గౌరవం తెచ్చాడు కానీ మనం ఆయన గౌరవాన్ని తీసేశాం. మనం చేసింది పెద్ద తప్పే. అవును వెంకమ్మ, సుందరం మూగజీవిలాగా అన్ని పనులు చేశాడు. నేను డబ్బుల మీద మనసు పెట్టాను గాని మనుషుల మీద మనసు పెట్టలేదు. వాళ్ళు తిరిగి వస్తే ఇంకా బాగా చూసుకుందాం. ఇకపై నేనే సుందరానికి అన్నం వడ్డిస్తాను. వారందరూ కలిసి ఊరి పెద్ద వద్దకు వెళ్లి తమ అల్లుళ్లను వెతకడానికి సహాయం అడిగారు. అమ్మ వెంకమ్మ, మీ అల్లుళ్ళు ముగ్గురు ఊరి చివరన కొండ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నట్లు నాకు వార్త వచ్చింది. వాళ్ళు మీరు చేసే అవమానాలకు భయపడి అక్కడున్నారు. వాళ్ళను తిట్టకుండా ప్రేమగా పిలుచుకురండి. వాళ్ళకు కూడా మీలాగే మనశ్శాంతి కావాలి. వెంటనే అందరూ కలిసి కొండ దగ్గరికి వెళ్లారు. అక్కడ ముగ్గురు అల్లుళ్ళు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తమ భార్యలను, అత్తగాలను చూడగానే వారు ఆశ్చర్యపోయారు. ఏవండి, మమ్మల్ని క్షమించండి. మీరు లేని ఈ 2 రోజులు మాకు నరకం కనిపించింది. ప్రతి పనిలో మీరు నాకు గుర్తొచ్చారు. ఇల్లరిక మలుడని మిమ్మల్ని ఇంతకాలం బాధ పెట్టామండి. ఇక నుంచి ఇంటి పనులు మీరొక్కరే కాదు, మనం కలిసి చేసుకుందాం. దయచేసి ఇంటికి రండి. సుందరం, నా తప్పు నాకు తెలిసింది బాబు. నువ్వు నా అల్లుడివి కాదు, నా కొడుకువి. ఇక నుంచి నిన్ను తిట్టను. పెండగంపలు నేనే ఎత్తుతానులే. దయచేసి ఇంటికి రా నాయనా. మీరింటికి వెళ్దాం పదండి. ఇక నుంచి వంట నేనే చేస్తాను. కరివేపాకు కోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నిజమేనా అత్తయ్య గారు? ఇక నుంచి మీరే పెద్దగంపలు ఎత్తుతారా? ఇంటికొచ్చాక మళ్ళీ నన్ను గాలి కొదిలేరు కదా? తప్పకుండా బాబు. అలాగే నీకు నచ్చిన పిండి వంటలు కూడా వండి పెడతాను. మీరు ఇంటికొస్తే మన ఇల్లు కొత్త వెలుగుతో నిండిపోతుంది. అత్తయ్య భార్యల మాటలు నమ్మి వేణు, సుందరం అలాగే సోము ఇంటికి తిరిగొచ్చారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? శ్రమకు గౌరవం ఇవ్వాలి. ఇంటి కోసం పనిచేసే వ్యక్తిని కుటుంబ సభ్యుల్లో చూసుకున్నప్పుడే ఆ ఇల్లు నందనవనమవుతుంది. ప్రేమాభిమానాలు ఉంటే ఎంతటి కష్టమైనా పనైనా సులభమైపోతుంది. కష్టపడేవాడికి కడుపు నిండా అన్నం, మనసు నిండా గౌరవం ఇవ్వడమే అసలైన సంస్కారం. నారాయణపురం అనే అందమైన గ్రామంలో చాలా మంది మనుషులు రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే ఊర్లో భాస్కర్ అనే కుర్రాడు ఉండేవాడు. ధనవంతులకు ఏ పని కావాలో చేసి పెడుతూ వాళ్ళిచ్చే డబ్బుతో భార్యని పోషించుకుంటూ ఉండేవాడు. ఊరు మొత్తం కొంతమంది ధనవంతుల చెప్పు చేతుల్లోనే ఉండేది. అర్హత లేని వాళ్ళు ఎక్కువగా చదువుకుంటుంటే మన గొర్రెలు ఎవరు కాస్తారు? మన ఇళ్లలో పళ్ళు ఎవరు చేస్తారు? అవసరం ఉన్నంత వరకు వాళ్ళు వాడుకోవాలి, తర్వాత వదిలేయాలి. మన పని చేస్తున్నారు కదా అని మనతో సమానంగా చూడకూడదు అంటూ పేదవాడి గురించి రచ్చబండ దగ్గర పెద్దవాళ్లు మాట్లాడుకునేవారు. ముందు వెనక ఎవరూ లేకపోవడంతో ఆ ఊరిని కూడా తన సొంత వాళ్లే అన్నట్లుగా చూసేవాడు. కాని భార్య రత్తమ్మ మాత్రం ఎప్పటికప్పుడు భర్తని హెచ్చరిస్తూ ఉండేది. ఏమండి, మీరు చదువుకున్నారు కూడా, మీకు చెప్పేంతటి దాన్ని కాదు. కాని అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా వెళ్ళడం అంత మంచిది కాదు. అలా ఏం కాదులేవి, నువ్వు ఎక్కువ కంగారు పడకు అంటూ భాస్కర్ భార్యకి నచ్చ చెప్పేవాడు. ఇంకా చెప్పాలంటే తాను భార్య మాటను పట్టించుకునేవాడే కాదు. అలాంటి సమయంలోనే ఆ ఊర్లో అక్షరాస్యత పెంచాలి అని అధికారులు నిర్ణయించారు. పెద్దవాళ్ళకి రాత్రిబడి నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఆ ఊర్లో చదువుకున్న వ్యక్తి భాస్కర్ కావడంతో అధికారులు భాస్కర్ కి ఆ పని అప్పగించారు. కూటికి లేనోడి ఇంటికి మనం వెళ్ళడం ఏంటి? వాడిని గుడి దగ్గరకు వచ్చి చదువు చెప్పమని చెప్పండి అంటూ ఆ ఊరి పెద్దవాళ్లు చెప్పారు. అయినా కూడా ఆ మాటలకి భాస్కర్ ఏం బాధపడలేదు. రెచ్చబండ దగ్గరికెళ్లి చదువు చెప్తూ ఉండేవాడు. ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు అని చెప్తూ ఉండేవాడు. సాయంత్రం పూట రెచ్చబండంతా కళ్ళకళ్ళలాడుతూ ఉండేది. అర్థమయ్యేలా చెప్తూ ఉండడంతో వాళ్లు కూడా భాస్కర్ దగ్గరికి చదువు చెప్పించుకోవడానికి నవ్వుతూ వచ్చేవారు. ఈ కాలంలో సంతకం పెట్టడం ఎంతో అవసరం. ఖచ్చితంగా అందరూ విద్యను నేర్చుకోవాలి అని చెప్తూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా భాస్కర్ ఒకరోజు ఇంటి మేడ మీద కాలక్షేపానికి మొక్కలు పెంచుకుంటూ ఉండగా అక్కడికి భార్య రత్నం వచ్చింది. ఏం లేదండి, వాళ్ళకి చాలా బాగా పాఠాలు చెప్తున్నారు. మంచిదే, కానీ విద్య నేర్పిన దానికి కాస్త డబ్బులు అడగండి. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవరిని మనిషిలాగా చూడరండి అంటూ చాలా నెమ్మదిగా చెప్పింది. రత్తమ్మా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు.
పేదవాడు ధనవంతుల్లాంటి భేదాలు ఎందుకుంటాయి? మనమందరం ఒక ఊరి వాళ్ళమే కదా. మనకి ఏదైనా కష్టం వస్తే మన ఊరి పెద్దలే ముందుంటారు చూడు అంటూ చాలా హుందాగా చెప్పాడు భాస్కర్. అన్ని రోజులు ఒకేలా ఉండవండి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం అని ప్రేమతో కూడిన హెచ్చరిక చేసి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి ఆ భాస్కర్ ఎద్దుల బండి మీద వస్తూ ఉండగా బండి అదుపు తప్పి కింద పడిపోయింది. అతనికి పెద్ద దెబ్బ ఏం తగలేదు, కాని కాలు వెనకడంతో 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుడు చెప్పాడు. దాంతో భాస్కర్ ఒక 10 రోజులు అందర్నీ ఇంటికి రమ్మని చెప్పి కబురు పంపాడు. మనతో కూర్చుని దీని అర్హత సరిగ్గా లేదు, అతనింటికి మనం వెళ్ళడమా అనుకుని ఒక్కరు కూడా అతనింటికి వెళ్ళలేదు. ఏంటి ఒక్కరు కూడా రాలేదు అని మేడ మీద నిలబడి అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఆలోచిస్తున్నాడు. అక్కడికి భార్య వచ్చింది. ఏంటండి, వాళ్ళెవరూ రాలేదని చూస్తున్నారా? వాళ్ళందరూ కోట్లకు పడగలెత్తినవారు. అలాంటి వారు ఒక పేద కుటుంబం అయినా మన ఇంటికి ఎందుకొస్తారు అని సూటిగా ప్రశ్నించి వెళ్ళిపోయింది. భార్య చెప్పిన మాటలు ఎందుకో మొదటిసారి భర్తకి నచ్చుతున్నాయి. ఆవిడ చెప్పిన దాంట్లో నిజం ఉందని అనిపించింది. వీళ్ళని నమ్ముకుంటే రేపు నా కుటుంబానికి ఏదైనా ఆపదొచ్చినా ముందుకు రారు. వాళ్ళని వదిలేసి మనమే ఏదైనా సొంతంగా పని చేసుకోవాలి. ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా తాను చదువుకున్న చదువు వల్ల మేడ మీద వ్యవసాయం గుర్తొచ్చింది. ఇప్పటి భాషలో చెప్పాలంటే టెర్రస్ ఫార్మింగ్ అన్నమాట. ఓయ్, మన ఇంటి మేడ మీద వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను అంటూ తన దగ్గర ఉన్న పథకం చెప్పాడు. ఆహా, చేద్దామండి. కాని మీకు వ్యవసాయం బాగా తెలుసు కదా, భూమిని కౌలుకి తీసుకొని చేద్దాం, మేడ మీదెందుకు అంటూ ఒప్పుకుంటూనే ప్రశ్నించింది. దానికి భాస్కర్ ఇలా సమాధానం చెప్పాడు. పేదవాడి దగ్గరికొచ్చి చదువు చెప్పించుకోవడానికి నామోషిగా భావించారు. అలాంటప్పుడు వాళ్ళ భూములు మనకిస్తారా? అందుకే మేడ మీదే వ్యవసాయం చేద్దాం అని దాని వెనక ఉన్న లాభాలతో సహా అన్నీ చెప్పాడు. రత్నమ్మకి కూడా భాస్కర్ చెప్పేది నిజమే అనిపించింది. వెంటనే ఏం ఆలోచించకుండా ఒప్పుకునేసింది. దాంతో ఇద్దరు కలిసి మేడ మీద వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ పంటని కంటికి రెప్పలా చూసుకుంటూ మేడ మీద కుంటీలు, మట్టి ఏర్పాటు చేసి ఆ పంటని బాగా చూసుకున్నారు. ఇలా 3-4 నెలలు గడిచాయి. బంగాళదుంపలు బాగా పండాయి. విషయం తెలుసుకుని ఒక మధ్యవర్తి భాస్కర్ దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా, నీ దగ్గర బంగాళదుంపలు బాగున్నాయని విన్నాను. అవి నాకు ఇప్పిస్తే మంచి ధరిప్పిస్తాను అని చెప్పాడు. దానికి భాస్కర్ అందుకొని సమాధానం చెప్పేలోపే అక్కడ ఉన్న భార్య అందుకొని సమాధానం చెప్పడం మొదలెట్టింది. ఎంత ధర ఇప్పిస్తారండి? ఆ కేజీకి 5 రూపాయలు నాకు ఇప్పిస్తానమ్మా. సంతలో ఇంత ధర దొరకదు. మీరు నా తోక దొరికినట్టే. మరి నిన్న నేను సాయంత్రం సంతకెళ్ళానే, కేజీ 20 రూపాయలుంది. మీరేమో 5 రూపాయలు అంటున్నారు అంటూ ఉన్నది ఉన్నట్టు మొహం మీద అడిగేసింది. భాస్కర్ మౌనంగా వింటూ ఉన్నాడు. మాకు కూడా లాభం ఉండాలి కదమ్మా. మాకు రవాణా ఖర్చులు మిగలాలి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. అందుకే వ్యాపారానికి అనుభవం ఉండాలి. అలా అయితే ఆ రవాణా ఖర్చులేవో మేమే పెట్టుకొని నేరుగా సంతలో మేమే అమ్ముకుంటాంలేండి అని చెప్పింది. భాస్కర్ కూడా ఏం చెప్పకుండా రత్నమ్మ వ్యాపారం మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండిపోయాడు. ఓహో, అంత దూరం వచ్చారా? సరే సరే, చూద్దాం చూద్దాం. నేను కాకుండా ఎవరు కొంటారో అది కూడా చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు భాస్కర్ ఆ బంగాళదుంపలు తీసుకుని సంతకెళ్ళాడు. కాని అక్కడ ఎవరూ భాస్కర్ దగ్గర బంగాళదుంపలే కొనలేదు. అక్కడ కొంతమంది సంత భవనం దగ్గర కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ నేరుగా వ్యవసాయం చేస్తే మన మధ్య కూర్చుంటారు. అలాంటి వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఆ మాత్రం మనకు తెలియదండి. అందుకే వాడి దగ్గర ఎవ్వరు కొనలేదు. మనల్ని కాదని ఎవరు కొనరు. ఆ సరుకు తీసుకుని మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే. ఎంత ఎత్తు ఎదిగినా వాడు మన కాలు కింద చెప్పే అంటూ నవ్వుతూ చెప్పాడు. మధ్యవర్తికి భయపడి వీళ్ళెవరూ కొనడం లేదని భాస్కర్కి అర్థమైపోయింది. నేరుగా ప్రజలకు అమ్ముకుంటావంటే సంతలోని నియమ నిబంధనలు ఒప్పుకో. దాంతో మౌనంగా ఆ బంగాళదుంపలు తీసుకుని భాస్కర్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కువ రోజులుంటే చెడిపోతాయని ఆలోచిస్తూ భాస్కర్ మేడ మీద కూర్చునుండగా పిల్లలు అక్కడికొచ్చారు. ఏవండి, మా వల్ల ఇది జరిగింది కదా, నన్ను క్షమిస్తారా అంటూ భయపడుతూ అడిగింది. అదేం లేదులే, ఏదో ఒకటి ఆలోచిద్దాం అని జీవం లేని నవ్వు నవ్వాడు. భార్య మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, ఏవండి, మీరొప్పుకుంటే వీటిని విదేశాలకి రవాణా చేద్దాం, ఏమంటారు
అనగానే భాస్కర్కి ఏమర్థం కాలేదు. అంటే నా చిన్ననాటి స్నేహితురాలు మొన్న గుళ్ళో కలిసిందండి. వాళ్ళాయన సందులో తిరిగే ఓడలో పనిచేస్తున్నాడట. ఆయనకి చాలా మంది విదేశీయులతో పరిచయాలున్నాయంటండి అంటూ తనకు తెలిసిందంతా గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. భార్య తెలివితేటల్ని చూసి భాస్కర్ నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. అందులోనూ మన దగ్గరుండే బంగాళాదుంపలకి విదేశాల్లో మంచి పేరుందని కూడా తెలిసిందండి అంటూ భార్య ఒక పాఠం అప్పచెప్పినట్టు చెప్తుంటే భాస్కర్కి చాలా సంతోషం వేసింది. వాళ్ళ స్నేహితురాల భర్త దగ్గరికి వెళ్లడం, బంగాళదుంపలు విదేశాలకు పంపించడం, మంచి డబ్బు రావడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఒకరోజు భాస్కర్ తన ఇంట్లో ఉండగా తనకి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఇలాంటి సహజంగా పండిన బంగాళదుంపలు ఇంకా కావాలి అంటూ డబ్బు కూడా పెంచుతామని ఉంది. దాంతో భాస్కర్కి చాలా సంతోషం వేసి ఎగిరి గంతేశాడు. వెంటనే తన సంతోషాన్ని భార్యతో పంచుకున్నాడు. రచ్చబండ దగ్గర ధనవంతులు కూర్చొనుంటే చాలా పెద్దవారొచ్చి, హే, భాస్కర్ ఊరు ఇదేనా? భాస్కర్ గ్రామం అంటే ఇదేనా అని అడుగుతూ ఉన్నారు. ఒకప్పుడు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళడానికి నామోషిగా భావించిన వారు ఇప్పుడు ఆ డబ్బున్నోళ్లు ఈ పేదవాడి గ్రామంలో ఉంటారంటారా?